సార్ యూట్యూబ్ గురించి గుర్తుందా? ఇంకి మనకి ఇంకా 100 సబ్స్క్రైబర్స్ రాలేదు. ఈ వీడియోతో మంచిగా రావాలి 100. సో ఈ రోజంతా మనం చాలా వర్క్ చేస్తాం. ఇక రిలాక్స్ అవుదాం. లెట్స్ గో. ముందు రిలాక్స్ అవ్వాలంటే మన కాస్ట్యూమ్ మారాలి. మన కాస్ట్యూమ్ మారాలంటే ముందు మనం ఫ్రెష్ అప్ అవ్వాలి. మొత్తానికి అయితే ఫ్రెష్ అప్ అయిపోయాం. ఇంకేం లేట్ చేయకుండా మన స్పాట్కి అయితే ఇదేం చూస్తున్నారా? ఇక్కడే నేను చదువుకుంటున్నా. అవి నా బుక్స్. చిన్న లాగ్ మాట, నైట్ టైం లాగ్. ఇది నా ఫస్ట్ నైట్ టైం లాగ్ ఇదే. సో వైజాగ్ వ్యూ పాయింట్ అయితే మనం వెళ్తున్నాం. సో ఇదే విశాఖ వ్యాలీ రోడ్, డేంజర్ జోన్ కూడా చూడండి. సో దిస్ ఈస్ ద ఎంట్రన్స్ గేట్ ఆఫ్ ది విశాఖ వ్యాలీ. ఓ షేట్. కాకపోతే ఇక్కడ మనకి లైటింగ్ అయితే ఇలేదు. ఆగుదాం, ఎక్కడ ఆగుదాం, అలా. సో ఇదే మన చక్కటి వ్యూ పాయింట్. వైజాగ్ లో జీ ఎగిరిపోయింది. జీ వైజాగ్ లో ఏ సగం మొక్క కూడా ఎగిరిపోయింది. అవి కూడా ఎగిరిపోయింది. ఇదే మన చక్కటి వ్యూ పాయింట్. బాగుంది కదా? సో నైట్ టైం ఇక్కడికి వస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనం ఈ రోజంతా వర్క్ చేసి 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 అలసిపోయాం. కూర్చుందాం, ఎక్కడైనా కూర్చొని అలా రిలాక్స్ అవుదాం. ఇక్కడ మనకి ఐస్ క్రీమ్ ఉంటుంది, ఛాయ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. యాక్చువల్గా ఇక్కడైతే లైట్ వెలగాలి, లైట్స్ అయితే ఆఫ్ అయిపోయాయి. కానీ బాగుంది. పదండి ఎక్కడైనా కూర్చుందాం, నేచర్ని ఎంజాయ్ చేద్దాం. లెట్స్ గో. ఈ వ్యూ పాయింట్లో బర్త్డేస్ కూడా సెలబ్రేట్ చేసుకుంటాం. మేము కూడా చాలా బర్త్డేస్ చేసుకున్నాం. అంత ఎత్తుక్కొని మొత్తానికి అయితే ఇక్కడ కూర్చున్నాం. బాగుంది, మాకు బాగా నచ్చింది. నేను మాట్లాడింది మా మమ్మీకి కనిపించాలి కదా, నీ లాగ్లో కనిపిస్తాను అన్నాడు. అందుకే ఆడ కూడా మైక్ తగిలిచ్చేసాం. మన దగ్గర 2 మైకులు ఉన్నాయి. బాగుంది, ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. రిలాక్స్ అవుదాం. చూస్తున్నారా, అదంతా రుషికొండ లైటింగ్ మాట. బీచ్ లైటింగ్. ఇది వైజాగ్ అంటే ప్రశాంతంగా ఉంటుంది. హైదరాబాద్లో ఏముంటుంది? ఆ హుస్సేన్ సాగర్ తప్పించి. వైజాగ్లో ఉన్న వాళ్ళు హైదరాబాద్ వెళ్ళి బతకాలంటే చాలా కష్టం అబ్బా. ఎలాగొంది వ్యూ పాయింట్? బాగుందా? కిందకి వెళ్తాడట. ఇప్పుడు వెళ్ళామనుకో ఇంక మరి కనిపించా. ప్రాబ్లం ఉన్నాయి. ఒక 10 నిమిషాలు అన్నీ వదిలేసి ఇక్కడికి వచ్చి అలా బీచ్ని చూస్తూ చల్లగాలిని ఒక మంచి టీ తాగితే చాలా బాగుంటుంది. నైట్ అంతా ప్రశాంతం పడుకుంటాం. డేవిడ్ ఇడికి అప్పుడే వెళ్ళిపోయాడు. చూడ డగ వెళ్ళిపోయాడు. సో ఏదో చేస్తున్నాడు అక్కడ. ఏం చేస్తాడు? డ్యాన్స్ చేస్తాడు. వస్తున్నాడు. ఫ్రెండ్స్ అయితే మనం కింద వచ్చాం. కింద కూడా తీద్దాం వీడియో. ఇంటికి వచ్చాం మనం. అది చెప్పు. ఇప్పుడు శ్రీలంక వెళ్ళాలంటే అలా జరగాలట. ఈ డ్యాన్స్ అది డ్యాన్సర్ అయిపోయాడు. డ్యాన్స్ చేస్తున్నాడు. చాలా స్ట్రెస్గా ఫీల్ అయ్యాను, అందుకే ఇక్కడికి వచ్చాను. ఎలాగా మొన్న లాగ్లో చెప్పాను కదా, ఇక్కడికి రావాలి, ఇక్కడ నైట్ టైం వీడియో తీయాలి, లాగ్ చేయాలని. సో మొత్తానికి ఈరోజు అయితే ఫుల్ఫిల్ అయింది. నీ లాగ్ చాలా ఫేమస్ అవ్వాలంటే నేను పుష్పన్ అవుతాను, బన్వర్ సింగ్ శెఖావత్ని అవుతాను. నన్ను క్యాప్చర్ చేయి, నేను ఒక యాక్షన్ చేస్తాను అంటండి. వీడికట మాయ నవ్వేసేస్తుంది అంటండి. మరి ఏం చేస్తావురా? ఇలా రారా గుండు పోలీసు. వీడు ఏం అడుగుతుందంటే అక్కడ ఎక్కితే అలాగా శ్రీలంక వెళ్ళిపోవచ్చేటని అడుగుతున్నాడు. చూద్దాం శ్రీలంక వెళ్ళిపోతాం లేదు. వీడికి చెప్తాను చూడు బాగా. చెప్పరా? మనోడైతే ఇందాక నుండి తెగ అట్లా చూస్తున్నాడు. ఏంటి అడుగుతాం? అరే జస్సు ఏంటి చూస్తున్నావు ఇందాక నుంచి అవి? సో మనోడు డౌట్ అంతా ఇదే. ఇవన్నీ ఎవరు గీశారు, ఏం గీశారు, నేను రేపు ఇక్కడ ఉందంతా ఇన్వెస్టిగేషన్ చేస్తాను అని అంటున్నాడు. వీడు పెద్ద అయితే సిబిఐ ఆఫీసర్ అవుతాడట. ఒక్కడే వెళ్ళిపోతాడు. అలాగే ఎక్కడికి వెళ్తాడా? ఏంటో ఈ మాయా తెలియదులే, నిన్ను చూస్తూ ఉంటే గుండె దడదడలే. నీ కళాఖండాలన్నీ మీ మమ్మీ చూస్తారు చూడు ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత.
నేను ఇప్పుడు కొత్తగానే కొన్నా కాకపోతే నల్లగైపోయింది. ఓకే నేను ఓకే బాగా ఫ్రెండ్స్. చదువుకొని మా వెంగిమేలాగా అవ్వాలని ఊరు నాలాగైతే అవ్వగరా నాయన బాబు. ఫోన్లే నువ్వేదో అవ్వాలని ఏదో గొప్పగా అవుతాడట. మీరే దేవుడికి కోరుకోండి. అబ్బో మనోడు ఫుల్గా పని చేస్తాడు. ఓకే ఇదే మన వ్యూ పాయింట్. నైట్ టైం అయితే ఇలా ఉంటుంది, కలకల్లాడుతుంది. సో వీకెండ్ కాబట్టి ఇంకా బాగుంది. సో బర్త్డేస్ అయితే చాలా బాగా చేసుకుంటున్నారు ఇక్కడ చాలామంది. మేము కూడా చాలా బర్త్డేస్ ఇక్కడే చేసుకున్నాం. సో మీకు మంచి మంచి ఫొటోస్ కావాలన్నా, ప్రశాంతంగా ఉండాలన్నా, మీ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయాలన్నా నైట్ టైం ఇక్కడ రండి, ఫుల్గా ఎంజాయ్ చేయండి. ఇక్కడతో లాగ్ అయితే కంప్లీట్ అవుతుంది. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియోస్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన గంట ఐకాన్ని కూడా